దాన్ని. కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసరిగా భరించండి, భరించాలి మీరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు కూడా విద్యాశాఖ మంత్రి కదా, అప్పుడు మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? సరే, కొన్ని జీవాలు తెచ్చిన అనుకుందాం. నువ్వేం చేస్తున్నావు? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావు. పోటీ పడుతున్నావు. ఆగండి ఒక నిమిషం. పోటీ పడుతున్నావు జీవాలు తేవడం. పోటీ పడుతున్నావు. జీవాల విషయంలో తగ్గలేదు బిడ్డ. నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ జీవాలు రద్దు చేయి. జీవాలు రద్దు చేయి. జీవో నంబర్ 4 చెప్తా, రాసుకో. జీవో నంబర్ 4, జీవో నంబర్ 29, జీవో నంబర్ 46, జీవో నంబర్ 81. ఈ జీవోలని నీకు తెలుసా? నీకేం తెలుసు? నీకేం తెలియదు. నీ దగ్గర మూటలు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, నీకేం తెలియదు. దొంగ దొంగ నోటిఫికేషన్ విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దొంగ, నిన్ను దొంగని సీఎం చేయడం మేము చేసిన తప్పు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకా తగ్గేది లేదు అన్న. మీరు కేటీఆర్ అన్న, మీరు మాకు చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని కలిసి మాట్లాడదామన్న అవకాశం లేకుండా పోయింది. నిజం, చాలా ట్రై చేస్తున్నాను. జర ఆగురబ్బా, జర ఆగు, టైం పోతుంది, జర ఆగు ఒక నిమిషం. వద్దు. అయితే కేటీఆర్ అన్న, వీళ్ళందరూ కొంతమంది పేడ్ బస్సులు అంటున్నారు. అన్న మీరు నాకు ఎప్పుడన్నా 5 లక్షలు ఇస్తారా అన్న? మొత్తం నన్ను బ్లేమ్ చేస్తారు చాలా మంది. కేటీఆర్ అన్న నాకు లక్షలు ఇవ్వకపోయినా పర్లేదు, 10 నిమిషాలు టైం ఇవ్వండి. 10 నిమిషాలు టైం మాత్రమే కావాలి. నేను కొట్లాడతా మీకోసం. నేను కొట్లాడతా. ఎందుకంటే మీకు తెలుసు, నాకు పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు. నేను పోతే ఒక్కదాన్నే పోతా. కానీ మీ కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాల కోసం మీరు ఉండాలి. మీరు చల్లగా ఉండాలి. మాకు అడుగడుగున తోడుండే వ్యక్తి రాకేష్ అన్న, మా శ్రీనివాస్ అన్న, మా పాలమూరు బిడ్డ పులి. మా రాకేష్ అన్న ఇట్లా ఓకే, ఫోన్ రాలేదు. ఇట్లా చెప్తున్నా కదా, చాలా మంది మాకు అడుగడుగున కేటీఆర్ అన్న మాకు టచ్ లేకపోయినా కొంతమంది టచ్ లో ఉన్నారు. వాళ్ళంతా మా బాగోగులు, కష్ట నష్టాలు చూస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవోలన్నీ రద్దు కావాలి. 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే 2 లక్షల ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ అయినా తగ్గింది అనుకోండి, మెగా డిఎస్సి తగ్గింది అనుకోండి, ఇడిచిపెట్టను బిడ్డ, చెప్తున్నా. ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. 25,000 మెగా డిఎస్సి, గురుకుల నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, కాలేజ్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి నేను సరూర్ నగర్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి, మల్లొక సభ ఇక్కడ జరగకుండా చూసుకో రేవంత్ రెడ్డి. మల్లొక సభకి ఇట్లా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. అదేమంటారు, కత్తులు బుల్లెట్లు మీతోనే కాదు, మాతోనే అవన్నీ అవసరం లేదు. పుస్తకాలు, బిడ్డ, పెన్ను ఎంత షార్ప్, గుచ్చితే గుండెలో సస్తావు. అలాంటి గన్నులు మా దగ్గర ఉన్నారు నిరుద్యోగులు. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. పెట్టుకునే దమ్ముందా? నిరుద్యోగి చాలంట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడతారంట. సరేనా, ఏమనుకోకండి, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మాట్లాడే అవకాశం రావాలి. కాబట్టి ఇంకా వీళ్ళ కోరిక మేరకు నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఆకాష్ గారు